For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, ఆయుష్మతి భవ. గురుగారు, చాలా వరకు ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి సక్సెస్ అయ్యారు అనుకుంటే అంతా ఆడి పేరులోనే ఉందిరా, అందుకే అంత సక్సెస్ అయ్యాడు అనుకొని అంటారు. ఫర్ సపోజ్ ఏ అనే అక్షరంతో పేరు పెట్టుకునే వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది గురుగారు? వీరు లైఫ్లో అంటే మంచి స్థాయిలో ఉంటారా? అంటే వీళ్ళు నెంబర్ సంఖ్య ఎలా ఉండబోతుంది? వీళ్ళు లైఫ్లో ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ మనం ఉదాహరణకి అనిల్ అనే పేరు తీసుకుందాం. వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. ఈ అనిల్ అనే పేరు అంటే ఏ అక్షరంతో పేరు మొదలైంది కాబట్టి బాగుంటుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. అనిల్ అనే పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సంఖ్యాబలం ఉందని చూడాలి. సో అనిల్ అనే పేరులో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ANIL అంటే 4 అక్షరాలు. 4 అక్షరాల్లో ఉన్న పేరు జీవితంలో ఆలస్యము, అడ్డంకులు ఈ రెండింటిని క్రియేట్ చేస్తుంది. ప్రతి విషయంలో ఆలస్యాన్ని, అడ్డంకుల్ని క్రియేట్ చేస్తుంది. అట్లాగే దీంట్లో 18వ నెంబర్ అనే ఒక నెంబర్ ఉంది. ఈ 18వ నెంబర్ ఎవరి పేరులో కూడా ఉండకూడదు. 18వ నెంబర్ పేరులో ఉంటే లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సరే, ఎట్లా డ్యామేజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ముందుకు వెళ్ళిన తర్వాత. బట్ ఈ అనిల్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు స్టార్టింగ్లో చదువుకునేటప్పుడు కానీ, చదువుకున్నాక ఉద్యోగాన్ని వెతుక్కునేటప్పుడు కానీ, ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ స్టార్టింగ్లో మంచి దూకుడు మీద ఉంటారు. బాగా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. మంచిగా జీవితం చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. పట్టుదలతో కార్యాలని చేస్తారు వీళ్ళు. నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారు. బాగా కష్టపడి పని చేస్తారు. 10 మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళు చేస్తారు. బాగా హార్డ్ వర్క్ చేస్తారు. గానుగద్ది చాకిరి అంటారు. ఎంత హార్డ్ వర్క్ అయినా గానుగద్ది చాకిరిలాగా చేస్తారు. కానీ ఈ పేరులో ఉన్న నెంబర్స్ వల్ల వాళ్ళు జీవితంలో ఎంత టాప్ పొజిషన్కి వెళ్ళినా మళ్ళీ 3 ఎక్కడ మొదలయ్యారో అక్కడికి వచ్చేస్తారు. దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందా గురువుగారు? నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళ పుట్టిన తేదీలో ఎటువంటి సంఖ్యాబలం ఉంది, ఆ సంఖ్యాబలం వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో వాళ్ళ జాతకం చూసి, డేట్ ఆఫ్ బర్త్ చూసి దాని ప్రకారం వీళ్ళ పేరుని సర్చ్ చేయాలి. అనిల్ అనే పేరుతో మటుకు వాళ్ళ జీవితం దుఃఖాంతమే కానీ సుఖాంతం అవ్వదు. అంత పెద్ద ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీ చాలా పెద్ద బిజినెస్ చేసి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అని, తర్వాత రిలయన్స్ బిగ్ సినిమాస్ అని, రిలయన్స్ ఫోన్లు, CDMA ఫోన్లు, 1000 కోట్ల సంపదని సృష్టించి మొత్తాన్ని పోగొట్టుకొని జీరో అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఇది ఏ అనిల్కైనా జరుగుతుంది. అంబానీ కొడుకైనా, ఆనందరావు కొడుకైనా తప్పదు. అనిల్ అనే పేరు. వీళ్ళ మెంటాలిటీ కూడా ఒక స్టేజ్ వచ్చినాక బాగా సంపాదిస్తారు, సక్సెస్ అయి ఉంటారు కదా, అక్కడి నుంచి వాళ్ళు డౌన్ఫాల్ అవుతున్నా కూడా వాళ్ళు కొన్ని సిద్ధాంతాలకి ఫిక్స్ అయిపోయి మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు. మేము ఇంతే, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది, ఏంటి ఏం పర్వాలేదు, వస్తుంది మళ్ళీ వస్తుంది, మేము ఇంతే, మేము దేన్ని నమ్మం, మేము ఇలాగే చేస్తాం, మేము ఇట్లాగే ఉంటాం, వీటన్నిటి మీద నాకు నమ్మకం లేదు. పేరు బాగాలేదని నేను చెప్పామనుకోండి, ఇవన్నీ నేను నమ్మను అంటాడు. ఈ అనిల్ అనే పేరు పెట్టుకున్నాడు. కాదమ్మా ఒకసారి జాతకం చూపించుకో, కొంచెం బిజినెస్ డౌన్ అవుతుంది కదా అంటే, లేదు నేను ఇవన్నీ నమ్మనండి అంటాడు. సో అలాంటి మెంటాలిటీ వాళ్ళకి రావడానికి కూడా ఈ పేరులో ఉన్న నెంబరే కారణం. పేరులో ఉన్న 18వ నెంబరు హై టెన్షన్ నెంబర్ అంటారు. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. చంద్రుడు వెన్నెలివ్వాలి కానీ రక్తం కారుతున్నాడు అంటే అర్థం ఏంటంటే బాధ, దుఃఖం, ఆక్రోశం, తీరని బాధ, బిజినెస్లో ఫెయిల్యూర్స్, టెన్షన్స్, వీటన్నిటి వల్ల వీళ్ళ ఆలోచనలు ఇలా ఉండటం వల్ల, పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల, పేరులో ఉన్న 4 అక్షరాలు ఉండటం వల్ల హెల్త్ అనేది వీళ్ళకి ఒక 45-50 ఏళ్ళు దాటిన తర్వాత విపరీతంగా డ్యామేజ్ అయిపోతుంది. గ్రహాలు అనుకూలించి ఆరోగ్యం పాడవకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అంటే గ్రహస్థితి ప్రకారం ఇతనికి డ్యామేజ్ జరగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇతను ప్రాణాలని పోగొట్టుకోవడానికి, మానాన్ని పోగొట్టుకోవడానికి, పరువు ప్రతిష్టల్ని పోగొట్టుకోవడానికి ఏమేం జరగాలో గ్రహస్థితుల సహకారంతో, ఈ పేరులో ఉన్న సంఖ్యాబలంతో అనిల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి అన్నీ జరుగుతాయి. విపరీతమైన నష్టాలు ఉంటాయి, వ్యాపారంలో ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన నష్టాలు కష్టాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని బాగా డ్రాస్టిక్గా డ్యామేజ్ అయిపోతుంది.
ముందు ముందు బతకడమే కష్టం అన్నట్టుగా మారిపోతుంది. అందుకని ఈ అనిల్ అనే పేరు కరెక్ట్ కాదు. దీంట్లో ఏ అనే అక్షరంతో పెట్టుకున్నాం కాబట్టి నా పేరు రోల్ నెంబర్లో 1లో ఉంటుందని అనుకోకూడదు. ఏ అనే అక్షరంతో పెట్టుకోవడం అనేది లెక్క కాదు. ఏఎన్ఐఎల్ అనే పేరులో ఉన్న నెంబరు అనిల్ అనే 4 అక్షరాలు. ఆడపిల్ల పేరైనా మగపిల్లాడి పేరైనా మనం పేరు పెట్టుకునేటప్పుడు 4 అక్షరాల్లో పేరు రాకుండా చూసుకోవాలి. 4 అక్షరాల్లో పేరు వస్తే కష్టాలు తప్పవు. జీవితంలో ఆలస్యం అడ్డంకులు తప్పవు. కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే మనం వెహికల్ని మంచిగానే నడపగలుగుతాం. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఉంటే సో వీళ్ళ లైఫ్ అలా మారిపోతుంది. కనుక ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు డ్యామేజ్ తప్పదు, ఇబ్బందులు తప్పవు. సంఖ్యాబలం పనిచేస్తుంది. మన పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది. పుట్టిన తేదీ ప్రకారం సరి చేసుకోవాలి. నేను ఇవన్నీ నమ్మను, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఊరికేదో చెప్తారు అని అనుకుంటే కనుక నష్టం నాకు కాదు. ఒక గ్లాసులో నల్లటి ద్రవం ఉంది. నేను అంటున్నా అది విషం అంటున్నా, నువ్వు అంటున్నావు అది థమ్సప్ అంటున్నావు. నేను ఇవన్నీ నమ్మను, ఇది థమ్సప్పే, నేను తాగేస్తున్నాను, నువ్వు తాగేస్తావు. ఒకవేళ అది విషం అయితే పని చేయకుండా ఉంటుందా? పనిచేస్తుంది కదా గురుగారు, చంపేస్తుంది కదా మనని. ఈ అనిల్ అనే పేరులో ఉన్న నెంబర్ కూడా ఆ వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఆ పేరుని సరి చేసుకోవాలి. మరి గురుగారు చెప్పింది విన్నారు కదా. మీ నేమ్ అనిల్ అయితే గురుగారిని సంప్రదించి అనిల్ అనే నేమ్ని కరెక్షన్ చేసుకొని అదృష్టాన్ని పొందండి. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.